హాయ్ ఫ్రెండ్స్, కృష్ణాష్టమికి ఆ రోజు ఇస్కాన్ టెంపుల్ అనంతపురంలో ఈ సందర్భంగా ఫస్ట్ టైం ఆహ్వానించారు. ఎక్కువ మనుషులు రద్దీ ఉన్నారు. మనం బెంగళూరు అవే వెళ్తున్నప్పుడు ఒక రోడ్డు పక్కనే గుర్రాలు వేసుకుని ఉంటే రథం దూరుతూ ఉన్నట్టు గుర్రాలు కనిపిస్తే ఆ టెంపుల్ ఇది. వెళ్ళాం ఈరోజు ఈవినింగ్ అవుతుంది. కృష్ణ జన్మాష్టమి మహోత్సవం మళ్ళీ మనం ఇప్పుడు పక్కన ఆపుకోండి సీను అని సైడ్ అమ్మ సైడ్ సీను కూడా అక్కడ. హాయ్ ఫ్రెండ్స్, కృష్ణాష్టమి జన్మదిన సందర్భంగా అక్కడ సీను కూడా వస్తాడు. ఆ పక్కన ఆపు వస్తాడు. మన లేదు రాని రాతను తీ ఎట్లా వెళ్ళిపోవచ్చు, ముందుకు వెళ్ళొచ్చు మనం పోయేటప్పుడు. నమస్తే అండి. సీనురా కన్నా ఆఫీస్ ఎక్కడ సార్? ఇంతకుముందు వచ్చిన ఆఫీసేగా మనది. అవును, అవును. కూర్చోండి మాట్లాడు. No problem. కూర్చోండి. తెలుసుకోవడానికి మాట్లాడాను. చెప్పారు బిజీగా ఉన్నారని చెప్పారు శివ గారు. అవునన్నా, లేకపోతే కలిసే వాళ్ళం మిమ్మల్ని. ఈ డబ్బు వచ్చినా డెఫినెట్ గా వస్తాం తల్లి, మేము కలుస్తాం. థ్యాంక్ యూ. ఇక్కడేనా సార్ మీరు? లోకలేనా? ఇక్కడ ఏం చేస్తారు సార్? ఫోటో తీసుకుంటా చెప్పండి. వైట్ డ్రెస్ కంటిన్యూ సరే, మధ్యలో నుంచండి, వాళ్ళిద్దరి మధ్యలో ఫోటో తీయండి. సైడ్ వాళ్ళకి స్లో హరే కృష్ణ. ఫైట్ మాస్టర్ మంచి వ్యక్తులే పరిచయం చేస్తాం. నమస్తే సార్.
సత్యోదమదే సమర్పణం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఉదాసన మయాదేవ పరిపూర్ణం సమర్పణే అనేన విశేషేణ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన మహాగణపతి ఆదిత్యాది ముందు వరవంతి నక్షత్ర విశేషేణ లక్ష్మీ నారసింహ సంకల్పిత ఆద్యహోరీన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ యజ్ఞేశ్వరః సుప్రీమాతో అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందేభ్యో నమః. మన సనాతన ధర్మంలో పంచభూతాన్ని ఆరాధించే ఒక సాంప్రదాయం మనది, అంతగౌరవ ధర్మం మనది. ఆకాశాత్ వాయు వాయోరగ్ని అగ్నేరాపః అధ్యపృథివీ పృథివ్యా ఓషధయః అని ఆకాశము నీరు భూమి అగ్ని వాయు పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాల నుంచే లేకుంటే జీవుడు లేడు, ఏ మనిషి లేడు, ఏ జంతువు ఏ ప్రాణి కూడా ఇక్కడ దానికి మనుడు ఉండదన్నమాట. పంచభూతాల నుంచే అందరూ కూడా దీంట్లో అన్ని దేవుళ్ళు ఉంటారు. ఫలానా ఈ దేవుడే ఆ దేవతనే కాకుండా అన్ని దేవుడు ఒక్కోటి దేవుడు ఉంటారంట అగ్ని. అందువల్ల అగ్నిసర్వ దేవతాః అంటే వేదం వేదమే చెప్తుంది అగ్నిసర్వ దేవతాః అని. ఆపోవి సర్వ దేవతాః అంటుంది. ఆపహ అంటే నీరు, నీరు అంటే సముద్ర జలాలు, నదీ జలాల్లో మనం వెళ్ళి స్నానం చేస్తాం కదా, కృష్ణా పుష్కరాలు వస్తాయి, గోదావరి పుష్కరాలు ఇలా ఉంటాయి కదా, కావేరి పుష్కరాలు. నదీ జలాల్లో అన్ని దేవతలు ఉంటారంట. అందులో మూలక 3 సార్లు మూలక వేస్తే ఆ దేవుడు మనకు ఆశీర్వదిస్తాయంట, అనుకుంటుంది మనం. అందుకే ఒకటి హవనం చేస్తాం మన ధర్మంలో, రెండవది నదీ స్నానం చేస్తాం, సముద్ర స్నానం చేస్తాం. ఎందుకంటే మన పాపాలని పటాపట్ చేయకపోవాలని చెప్పేసి. అందుకే ఆ సముద్రంలో లేదా నదీ జలాలను మునక వేసి 3 సార్లు నదీ స్నానం చేస్తాం. అందువల్ల అటువంటి మన పంచభూతాలు శుభ్రంగా ఉండాలని చెప్పేసి అదే మాదిరిగా గోవిందా శ్రీకృష్ణ పరమాత్మకి శ్రీకృష్ణ పరమాత్మకి శ్రీకృష్ణ పరమాత్మకి రాధాకృష్ణకి జయో రాధాకృష్ణకి. ఇక పూర్ణావధిలో ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఏదైతే ఈ దేవాలయ సభ్యులు ముఖ్యులు అట్లాగే దేవాలయాలు కళ్యాణం కోసమని భక్తులు క్షేమాన్ని ఆకాంక్షించి ఈ హవనం చేయనమాట. హవనం విజయంగా మనం సంపూర్ణం చేసుకున్నాం. ఇక ఈ పూర్ణావధి ఇవ్వడం వల్ల హవనం కూడా సంపూర్ణమైపోతున్నమాట. అందుకే అగ్నిదేవుడు సిద్ధంగా ఉన్నాడు పూర్ణావధి. అగ్నిదేవుడు సంకల్పం చేశాం, దేవుడు హోమం చేస్తున్నామే. అందువల్ల మనకు ఎవరైనా దైవం ఉంటే అగ్నియే. నిన్నమో మన దేవత విగ్రహాన్ని ఆరాధిస్తాం, పరమాత్మని విగ్రహంగా ఆరాధిస్తాం. ఏం చేసినా కూడా మనము హవనం చేయడం వల్ల అగ్నియే అలాగే అగ్ని సర్వ దేవతాః మహాపూర్ణాహుతి. Ano, Minjo? Magpapama ka.
ఆయన గురుగారు ఉయ్యాల కూర్చోబెట్టారు ఇస్కాన్ డెవలప్ చేశారు. చూడాలి కదా ఉండండి పర్లేదు. నమస్తే అనంతపూర్ వాస్తువులందరికీ నమస్కారాలు. కృష్ణాష్టమి సందర్భంగా మా ప్రమోద్ గారు గురుగారు ఇక్కడికి ఆహ్వానించారు. మేము ఆయన ఆహ్వానం ప్రకారం వస్తే కృష్ణుడి దర్శనం మనస్ఫూర్తిగా చేసుకుంటానికి మేము దృష్టిని భావిస్తున్నాం. ప్రతి వాళ్ళు ఈ సందర్భంగా ఈ టెంపుల్ గురించి పరమలను ఒకమాలి దర్శించుకుంటే మనలో ఉన్న నెగిటివ్ కర్మలన్నీ కరిగిపోయి ఆత్మసత్యంతో జీవించడానికి తమ మార్గంగా ఉంటుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. హరే కృష్ణ అనే ఎన్నో కంట్రీలో కృష్ణను వాళ్ళు ఎంతోమందికి స్కూళ్ళకు భోజనాలు పెట్టడం కానీ గోమాతని రక్షించడం కానీ ఎంతోమంది అంటే ఇదేంటంటే మనం ఇండియన్స్ కంటే ఫాదర్స్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యి ఇస్కాన్ మనం తక్కువ రిక్లైజ్ చేస్తాం. అంటే మన భారతదేశంలో పుట్టి మనం తక్కువ రిక్లైజ్ చేస్తాం. అట్లా భారత అవుట్ ఆఫ్ స్టేట్ కంట్రీస్ వాళ్ళందరూ కూడా ఈ ఇస్కాన్ ఫాలోవర్స్ చాలా మంది వచ్చి చాలా మంది మనం చూస్తుంటాం మీడియాలో వాళ్ళు ఫాలోవర్స్ వచ్చి ఎంతో మంది ఈ దేవుడు అద్భుతాలు తెలుసుకుని వాళ్ళు ఫాలో అవుతారు. ప్రతి మనిషి కృష్ణుడు అని చెప్పాడు, నేను అంతటా ఎంతటా నేను అఖిల తడపతాలతో నీటిలో తడపతాలతో అఖిల దహించదాల నేను అంతటా ఎంతటా ఉంటానని చెప్పిన మాటని అందరూ మనసులో పెట్టుకొని ప్రతి మనిషి లోపల ఉన్నాడని ఒక దేవుడు ఉన్నాడని మంచి భావనతో ప్రతి మనిషిని మంచిగా చూడటం, మంచిగా మాట్లాడటం, మంచిగా తినటం, మంచి భావనలే మన లోపల ఉదయంలో ఉంచుకుంటే సమాజం పట్ల కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఎందుకంటే ప్రతి మనుషులు కూడా సమాజం పట్ల కొంచెం రెస్పాన్సిబుల్ లేకుండా జీవిస్తున్నారు. ప్రేక్షకులు దేవుళ్ళందరూ కూడా ఆ కృష్ణ దైవ భక్తిని మన గుడిలో నింపుకొని, ఎందుకంటే చాలా మంది రోడ్లో వీలుపాటు లాగి రోడ్లో పడేస్తారు, పగిలిపోయి రైతులు చెప్పులేని నడిచెళ్ళేది ఎంతో మంది ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వేరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఎంత డిసిప్లైన్గా ఉంటుంది అనేది. అంటే మన లోపల భక్తి మనం ఎలా సేఫ్టీగా ఉండాలనుకుంటున్నాం అవతలమైన సేఫ్టీ కూడా ఆలోచించేవాడు నిజమైన భక్తి అనే మార్గాన్ని తెలుసుకుని నిజంగా భగవంతుడిని మనసులో నిలుచుకుని ప్రతిక్షణం మంచి భావనతో ఎదుటి వాడు మన పిల్లలు మనం ఎంత సేఫ్టీగా చూడాలని అవతల వాళ్ళు కూడా సేఫ్టీగా చూడాలనుకునేది మంచి భావన అనేది. ఇస్కాన్ టెంపుల్ చాలా మంది భక్తులు చాలా మంది ఉన్నారు. ఈరోజు మా ఆహ్వానించి పిలిచినందుకు అనంతపురం వాస్తవ్యులకి మా శివ ఈ గ్రూప్ వీళ్ళందరికీ మనసులో థ్యాంక్స్ చెప్పాలి. మంచి దర్శనం కృష్ణుడి అద్భుతంగా డిజైన్ చేయబడ్డారు, అద్భుతంగా అనిపించారు. అవతారం సినిమా లాగా. తర్వాత ఇంకోటి ఏంటంటే కృష్ణబాబు అని చెప్పిన మాటలు సమయం వాడుతున్నాం. నిష్కామి కర్మ అంటే కర్మ చేసేటప్పుడు ఫలితం ఆశించద్దు, నీ భారాన్నంతా నా మీద మోపు అనే ఒక అద్భుతమైన భగవద్గీతలో మనం కూడా నీకు ప్రార్థించి అంటే నీకు కర్మ ఏదైతే నీకు వచ్చిందో దాన్ని ఆత్మపూర్వకంగా శరణాగతి యాక్సెప్టేషన్ చేసి నీ హృదయపూర్వకంగా ఆ కర్మ చేస్తే ఆ కర్మలో నీకు ఎలాంటి కర్మ అంటదనేది మన భగవానంతో కృష్ణభగవానంతో భగవద్గీతలు చెప్తున్నారు. కాబట్టి మనం కూడా ఆత్మపూర్వకంగా ఆత్మకు శరణాగతి అయ్యి ఆత్మసాక్షిగా ప్రతి పని మనం మాట్లాడే విధానం కానీ చూసే విధానం కానీ
ఆత్మభావంతో ఇంధనతో చూస్తే ప్రపంచం అందరూ కూడా ఆ ఆత్మతోటే మనం అందరినీ ప్రేమగా పలకరించాలి. మనం అందరం ఏంటంటే సుదేహ కుటుంబం, మనందరం ఫ్యామిలీ. అందుకని అందరినీ ఒకే రకంగా అందరినీ ఆత్మస్థితిలో నుంచి చూసే ఒక భావన మన మనసులో రావాలి. సంబంధపట్ల రెస్పాన్సిబిలిటీగా జీవించాలి. జీవించినప్పుడే ఒక ప్రిన్సిపాలిటీ మనకు వస్తుందని సందర్భం తెలుస్తుంది. అడగండి మీరు అక్కడ 2 షూటింగ్ ఫినిష్ అయింది. రాజా షాప్ షూటింగ్ కూడా ఫినిష్ అయింది, కొంచెం బ్యాలెన్స్ ఉన్నది. పెద్ద షూటింగ్ చేసి విశ్వాంబరావు షూటింగ్ జరిగింది. నెక్స్ట్ రిలీజ్ రెడీగా ఉంది. దసరాకి అయితే అంటున్నారు అక్కడ మెయింటైన్ వర్క్ చేస్తున్నారు. బతకడానికి స్లీప్ ఫీల్ కావాలి, జీవితానికి ఆత్మ జీవితానికి భగవంతుడు కావాలి. రెండు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వర్క్కి మనం దైవంగా భావించాలి. ఏ పనైనా పెయింట్ పని చేసినా ఒక బిల్డర్ పని చేస్తున్న పని మన స్ఫూర్తిగా మనం చేస్తే నాన్న పనిలోనే భగవంతుడు ఉంటాడు. ఎందుకంటే పని చేస్తే మన డబ్బులు వచ్చేది, మన నాన్న వసూలు చేయాలంటే చాలా మంది పని రెక్లెక్ట్ చేసి ఉంటున్నారు అన్నమాట. కానీ ఏ పని చిన్న పని అయినా మన స్ఫూర్తిగా ప్రేమించి పని చేస్తే ఆ పని ఇంకో పని పుట్టించింది. ఆ పని ద్వారా మనం ఎన్నో ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు అనే సత్యాన్ని మేము ఊర్లో సాధారణంగా ఊర్లో గేదెలు మేకలు కావాల్సిన సాధారణ మనుషులు మేము ఉన్నత స్థాయికి వెళ్ళామంటే చదువుతున్న యువత కూడా చాలా మంది కూడా యువత ఏంటంటే అనుకున్న లక్ష్యం చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకోవడం చాలా ఇంపార్టెంట్, అంటే ఆచారం తక్కువగా ఉంటుంది. అందుకని ఎవరు కూడా చెడేసనాలకు వెళ్ళి వచ్చి ఇల్లునోడు రికార్డులు ఇవి సాధించాలి. అన్నింటితో జాగ్రత్త చేయాలి. చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరే ప్రయత్నం చేస్తే చాలా జీవితాలు చాలా బాగుంటుంది. 3 o'clock లేస్తాము, 3 గంటలు లేస్తాము, 3 గంటలు లేస్తాం అనమాట. 3 గంటలు లేచి పొద్దున్న ధ్యానంలో 2 hours ధ్యానం చేస్తాం. అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి, అందరూ మంచిగా జరుగుతుంది కాదు. అందరికీ నాకేమైనా చెట్లుగా ఉంటాడు క్షమించి ఆత్మస్థితిలో మనం విశ్వం ప్రకృతి మనం ఎందుకంటే పంచభూతాల ఆధారంగానే దేహం నడుస్తుంది. నీళ్ళు, గాలి, ఒక ట్యాంక్స్ వీటన్నిటిని సృష్టించిన ఒక శక్తి ఉంది. అది ఏ రూపం మనం విష్ణుడు అనుకో, రాముడు అనుకో, ఎవరున్నా సాయిబాబా విని గాడ్స్ రూపాలు వేరు కానీ శక్తి ఒకటే. అప్పుడైతే మన నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఆ శక్తి మన స్కూల్ చరణాగతి 5 దాకా ధ్యానం చేస్తాం. ఆ తర్వాత 5 to 6 సూర్య నమస్కారం, ప్రాణాయామం, కపాళిపాత క్రమతత్వం చేస్తాం. మార్నింగ్ మొలకెత్తి విత్తనాలు, నీళ్ళు, బాదం అనేసి బొప్పాయి, ఇడ్లీ, పూరి, దోశ పెద్ద తినడం. ఓన్లీ ఒక్కటి మధ్యాహ్నం భోజనం తినేది తిన్న ఆహారం. అది వైట్ రైస్ తినము, కినో రైస్ ఇలాంటి సిరిధాన్యాలు ఆకుకూరలు ఎక్కువ తింటాం. ఓన్లీ ఈవినింగ్ ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటాం. ఎందుకంటే ఇన్నిటికీ ఉపయోగపడేది దేహం. మనం చూడాలా, మాట్లాడాలన్నా, జాబ్ చేయాలని అన్నిటికీ ఉపయోగపడేది దేహం. కాబట్టి ఇది రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మనం. ఇది ఏ టైం పురుగు పెట్టాలి, ఏ టైం ఏం తినిపించాలి, ఏ టైం లేపాలి, ఇది ఎలా మార్నింగ్ 1 hour ఈవినింగ్ 1 hour ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. 10 మనుషులు అంటే ఈ ప్రపంచం అడావుడి ఈ ఊట్లాడు పొరులాటలో దేహం మీద రెస్పాన్సిబుల్ లేకుండా పోయింది మనుషులకి. సోలో బీపీలు పెట్టేసి లేదు, డాక్టర్ చేయలేదు. అంటే విలువ గ్యారెంటీ దీన్ని పాటుపడే శక్తి మనం చేయాలి. ఎందుకంటే దేహం గురించి తెలిస్తే దేహం ఎలా వాడాలని తెలిసినప్పుడు ప్రపంచంలో ఎలా నడుచుకోవాలని తెలుస్తుంది, సంసారం ఎలా నడుచుకోవచ్చు. ఏం లేదు, 4 రెస్పాన్సిబిలిటీ జీవించాలి మనిషి. ఒకటి ప్రపంచం పట్ల రెస్పాన్సిబిలిటీగా జీవించాలి, 2 సంసారం పట్ల రెస్పాన్సిబిలిటీగా జీవించాలి, 3 దేహం పట్ల రెస్పాన్సిబిలిటీగా జీవించాలి, 4 భగవంతుడి పట్ల రెస్పాన్సిబిలిటీగా జీవించాలి. ఈ 4 మనం కానీ కరెక్ట్గా మనం ఉండగలిగితే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మాకు 60 సంవత్సరాలు వస్తుంది. నో షుగర్, నో బీపీ, వెరీ హ్యాపీ. అనంతపురం ఎప్పుడుగా ఎక్కువ వస్తున్నాడు. ఇక్కడ నార్ఫల్లో మేము అనాది పిల్లల స్కూల్లో నడుపుతున్నాం. శివ వీళ్ళంతా బ్యాచ్ అంతా మేము అందరం కలిసి చాలా మంది 35 మంది అనాథ పిల్లలు, తల్లిదండ్రులు యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు, చదువు లేని వాళ్ళు 30 మంది 40 మందిని జాగ్రత్త తీసుకొని వాళ్ళు నడుపుతాం. అప్పుడప్పుడు మేము 2 మొహాలు వచ్చి మా బంగారు పిల్లలందరినీ మేము పలకరించి, ఎందుకంటే ప్రతి క్షణం నాది నాది, నా పిల్లలు నా ఇల్లు అని పని చేస్తున్నాం. మన దానికి కానీ ప్రేమించడమే నిజమైన ఆత్మతత్వం, భగవంతుడి తత్వం, కృష్ణతత్వం. అందుకే నా పిల్లల దగ్గరికి వస్తున్నాం అనమాట. ఇలా వచ్చి పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు ఇలా అనంతపురం శుభాగారికి రామకృష్ణ యువతకి ఏం చెప్పాలంటే మంచి మాట ఏంటంటే అంటే మనుషులు సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యారు. సెల్ ఫోన్ ఆపరేట్ చేసి ప్రపంచాన్ని అంతా చూస్తున్నారు, కానీ ఈ దేహాన్ని ఎలా ఆపరేట్ చేయడం తెలియదు యూత్కి. దీన్ని ఆపరేట్ చేయడం తెలిస్తే ప్రపంచం దీని అందం పబ్బుల్లో, బారుల్లో ఆనందం అనుకున్నారు, అక్కడ లేదు. నీ లోపటే అనంతమైన శక్తి, ఆత్మశక్తి ఉన్నంతంగా తెలుసుకుంటే ఎంతో మంచిదనేది మేము తెలుసుకుంటాం. ఎందుకంటే యువత కూడా మీరు చెప్పాల్సిన రూల్స్ ఏంటంటే
చాలా మంది డ్రగ్స్ కి అదే అంటారు చిన్న వయసులోనే ఏదో దానిలో ఒక ఆనందం అని చెప్పి అనుకున్న లక్ష్యం తల్లిదండ్రులు తన ఊర్లో చదివించడానికి కోసం ఆ టౌన్ హైదరాబాద్ సిటీకి పంపించినప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి రైతులు కష్టపడి నా కొడుకు ప్రయోజకుడు అవ్వాలని ఆ భావనతో సిటీకి పంపించినప్పుడు ఆడికెళ్ళి చదువుకోకుండా వేరే పబ్బులకి ఫ్రెండ్స్కి డేక్స్కి అలవాటు చీలిపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. యువతకు చెప్పేది ఏంటంటే చెప్పి చేస్తే అది జీరోయిజం, చెప్పకుండా చేస్తే హీరోయిజం. ఏ పని అయినా మా జీవితం చిన్నప్పటి నుంచి కూడా ఊర్లో పనులు చేసే కాడ నుంచి కూడా తోటి ఏ విషయాలు చెప్పుకునేది. ఎందుకంటే మన జీవితాన్ని మనల్ని కూడా చెప్పేది ఏంటి, చదువుకోయా లేకపోయా పొందుతాయని. ఇట్లా మన జీవితం పట్ల ప్రతి పిల్లవాడు యువతకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ కావాలి. అర్థమైందా? ఈ ప్రపంచం ఫాస్ట్ ప్రొడక్షన్లో ఎంత కేర్ఫుల్గా ఉండాలో, ఎందుకంటే ప్రపంచం చాలా ముందు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. చాలా యాక్టివ్గా అలర్ట్గా ఉండాలని యువతకు నేను చెప్పేది. జీవితం అనేది చాలా వాల్యుబుల్ అయ్యింది. టైం వేస్ట్ చేసుకోండి, టైం వేస్ట్. ఈ దేహం అనేది ఒక అనంతమైన భగవంతుడు ఇచ్చిన ఒక గోల్డ్ గిఫ్ట్ ఇది. దీంట్లో పానుబర్రాకు ఆల్కహాల్ సిగరెట్ పొగ దీంట్లో పంపకుండా మంచి మంచి విషయాలు చెవు ద్వారా, మంచి మంచి ప్రకృతి ద్వారా, కంటి ద్వారా మంచి మంచి మాటలు భగవంతుడు మాట్లాడితే జీవితం ప్రశాంతంగా ఉంటుందని మనం ఎక్కువ మాట్లాడి మంచి మాటలు ఎందుకు ఒక్క నిమిషం ఉండండి. నమస్కారం మంగాతల్లి. ఇది ఎక్కడ చేస్తా ఇక్కడ నుంచి అనంతపురం చూసాము అంత ఆపరేటింగ్ అంతా మొత్తం నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు. థ్యాంక్ యూ. కొంచెం ముందు రామా. కదలాలి గోవిందా. ఆపోజిట్ వద్దండి. మామూలు పెట్టండి. ఓకే, బాగా వస్తుంది. బాబు హరే కృష్ణ అంటూ జరగండి. బాబు హరే కృష్ణ, బాబు హరే కృష్ణ అంటూ జరగండి. ఒక నిమిషం సైడ్
ఫోటో దిగుతాం రామలక్ష్మి ఫోటోలు దిగిపోండి అక్కడ ఇద్దరు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ బాగా వచ్చింది కదా బాగా వచ్చింది సార్ లక్ష్మీ మేడం నెంబర్ ఉంది నీకు పంపిస్తాను ఇలా తీసాం అవునా లక్ష్మీ మేడం నెంబర్ ఉంది తీసుకున్నా సత్తి అన్న మనకే సత్తి ముక్కపో ఫైట్ మాస్టర్ స్టడీ కెమెరా పెట్టుకుంటే బాగుంటుంది నువ్వు ఎటు తిప్పితే ఎట్లా పోతే అది నువ్వు ఎటు పోయినా అది స్టాండర్డ్ గా ఉంటుంది. అది మూవ్ అవుతుంది ఇది కుదరదు రండి 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 గురుగారు మధ్యలో నివాడండి దిగుతారా ఫోటో దిగుతారా ఫోటో ప్రభుత్వం కరీ వెళ్ళు అన్నదా ప్రభు మంచిగా సేవ చేస్తా ఇది అన్న వాళ్ళేనా
ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మి సినిమా వాళ్ళు. మేడం మేడం దిగుదురా రండి. RRR मूवी आता आला होता, त्याचे ते फाईट मास्टर आहेत.